బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా ఎపిసోడ్ ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించింది. బీఆర్ఎస్ గద్దె దిగి బీజేపీ కండువా కప్పుకున్న ఆ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే రాకను అక్కడి బీజేపీ నేతలు కొందరు స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారట. ఆ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు కొత్తగా వచ్చిన ఆ నాయకుడి పార్టీలో చేరిక కార్యక్రమానికి డుమ్మా కొట్టడం ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర కమలనాథులు దృష్టి సారిస్తే జిల్లాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అసలు పామూరు జిల్లా బీజేపీలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెక్ పెట్టడంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఆ పార్టీ బీజేపీని డ్యామేజ్ చేసింది. ఆ ఎపిసోడ్ లో కీలకంగా ఉన్న గులాబీ నేతలు నలుగురిలో ఒకరైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆయన చేరికపై బీజేపీలో ఒక వర్గం నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందట. గువ్వల బాలరాజు చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారట. ఆయన కాషాయ కండువా కప్పుకునే కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కీలక నేతలు గైర్హాజరవటం దానికి బలం చేకూరుస్తోంది. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావటంతో ఆ ప్రోగ్రాం కి కొందరు నేతలు మాత్రమే హాజరయ్యారు. కేసీఆర్ కు వీర విధేయుడని చెప్పుకున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోవటం చకచకా జరిగిపోయాయి. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీజేపీ పార్టీ ముఖ్య నేతల్లో కొందరికి గువ్వల బాలరాజు చేరిక నచ్చటం లేదనే టాక్ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బాలరాజు పార్టీ కండువా కప్పుకున్నాడు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పాలమూరు ఎంపీ డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ రాములు, అతని కుమారుడు భరత్ రెడ్డి సైతం హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. గతంలో గువ్వల బాలరాజు బీజేపీ నేతలపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవటం, బండి సంజయ్ లాంటి లీడర్లపై అనుచిత కామెంట్స్ చేయటంతో అలాంటి నేతను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవటంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నారట. జిల్లాలో ఇప్పటికే ఎంపీ డీకే అరుణ వర్సెస్ శాంతకుమార్ మధ్య కొనసాగుతున్న వర్గ విభేదాలకు తోడు గువ్వల బాలరాజు చేరిక మరింత ఆజ్యం పోసినట్టయిందట. రాష్ట్ర అధ్యక్షుడి ఎదుటే ఎంపీ డీకే అరుణ, శాంతకుమార్ వర్గీయులు ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగటం పార్టీ ప్రతిష్టను దిగజార్చారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు గువ్వల బాలరాజు వచ్చి చేరటంతో బీజేపీ శ్రేణులు దూరంగా ఉండి తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కు అడ్డం పడ్డ గువ్వల బాలరాజును పార్టీలో చేర్చుకోవటాన్ని జిల్లా బీజేపీ నేత పోతుగంటి రాముడు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు బీజేపీ నేతలు గువ్వల బాలరాజును అవకాశవాదిగా విమర్శలు చేసిన పార్టీ అధ్యక్షుడు పట్టించుకోకుండా గువ్వలను కొనియాడటం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. దాంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్తో గువ్వల భేటీ కావటం మరింత వ్యతిరేకతకు దారితీసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద బాలరాజు కమల దళంలో కాలు పెట్టిన ముహూర్త బలం ఏవో గాని ఆయన ఆశించిన స్థాయిలో కండువ పండగ జరగలేదంటున్నారు. ఆయన గత పోకడలను చూస్తే ఆయన్ను పూర్తిగా విశ్వసించే పరిస్థితి లేదని జాతీయ, రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు సైతం సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా గువ్వల మరోసారి కేసీఆర్ సంధించిన కోవటస్త్రమైన కావచ్చనే అనుమానాలు పార్టీలో కాషాయ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆయన ఢిల్లీలో జాతీయ నాయకుల సమక్షంలో కమల తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నా అలాంటిదేమీ లేకుండా హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో తూతు మంత్రంగా కార్యక్రమం కానిచ్చేశారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయనకు సాధారణ సభ్యత్వ రసీదు పత్రం గువ్వల చేతిలో పెట్టారు. నాయకులు, కార్యకర్తలు ఎవరిలోనూ ఆయన విశ్వసనీయత పట్ల పూర్తి విశ్వాసం లేకపోవటం వల్లనే గువ్వల చేరిక గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చారా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గువ్వల కమల దళంలో నిలదొక్కుకోవాలంటే అడుగడుగునా శీల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. అందుకే రాజకీయ విశ్లేషకులు గువ్వల ముందుంది గడ్డు కాలమే అంటున్నారు. బచ్చాగాడెవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైనా నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం,
ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే. అదలా ఉంటే ఇవాళ రేపు రాజకీయ నాయకులు పార్టీలు మారటం పెద్ద విషయం కాదు. బట్టలు మార్చినంత ఈజీగా నాయకులు పార్టీలు మారుతున్నారు. అయితే పార్టీ ఫిరాయించిన ప్రతి నాయకుడు విడిచిన పార్టీలో ఎంతకాలం ఉన్నా, ఎన్ని పదవులు ప్రయోజనాలు పొందినా చివరకు బయటకు పోతూ పోతూ ఒక రాయిసిపోవటం సర్వసాధారణమైంది. గువ్వల కూడా ఆనవాయితీ తప్పకుండా పోతూ పోతూ కార్పై రాళ్లేసే కమలం గూటికి చేరారు. నిజానికి గువ్వల బీజేపీలో ఎందుకు చేరారు అనేది పెద్ద రహస్యమేమీ కాదు. బీఆర్ఎస్ లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవంక ఫామ్ హౌస్ కేసు ఒకటి నెత్తిన వేలాడుతోంది. అందుకే మరో మార్గం లేకనే ఆయన బీజేపీలో చేరారని అంటున్నారు. అంతేకాని బీజేపీ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చి గువ్వల బీజేపీ గూటికి చేరారని అనలేమని ఆయన సన్నిహితుల సమాచారం. అదొకటైతే ఒకసారి లోక్సభకు, 3 సార్లు రాష్ట్ర శాసనసభకు, మొత్తం 4 సార్లు కార్ గుర్తుపై పోటీ చేసి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల ప్రస్తుతం బీజేపీలో ఒక సాధారణ సభ్యుడిగా చేరారు. 100 మందిని పార్టీలో చేర్పిస్తే అప్పుడు క్రియాశీల సభ్యత్వం ఇస్తామని, అంతవరకు గువ్వలకు పార్టీలో ప్రత్యేక ప్రాధాన్యతేదీ ఉండదని రామచంద్రరావు తేల్చి చెప్పారు. మరోవైపు 100 మంది అనుచరులను బాలరాజు తన వెంట తీసుకువెళ్లలేని ఆయన పార్టీ వదలటం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చివరకు గువ్వల రెంటికి చెడిన గువ్వల మిగిలిపోతారా అన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ లో ఒక వెలుగు వెలిగిన గువ్వల బాలరాజు కమలదళం కట్టుబాట్లను తట్టుకుని పార్టీలో ఇమడగలరా అన్న అనుమానాలు కూడా అప్పుడే మొదలయ్యాయి. మరోవంక తమ అనుచరులు ఇన్నేళ్లుగా తనని అంటిపెట్టుకుని నిలిచిన కార్యకర్తలు ఎవరికి మాట మాత్రంగా కూడా చెప్పకుండా బీఆర్ఎస్ కు రాజీనామా చేయటం పట్ల ఆయన అనుచరులు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పార్టీని వీడాల్సిన పరిస్థితులపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పినా ఆయన అనుచరులు, ముఖ్య నాయకులు ఎవరు ఆయనతో పాటు పెద్దగా కండు మార్చుకోలేదని అంటున్నారు. అయితే గువ్వల రాకతో అచ్చంపేట నియోజకవర్గంతో పాటుగా నాగర్ కర్నూల్ జిల్లాలోనూ కమలదళానికి కొత్త ఊపు వస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భావిస్తున్నారట. మరి చూడాలి బీజేపీ లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.